హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మల్టీగ్రెయిన్ దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. ముందుగా మనమైతే 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకుందామండి. ఆ తర్వాత అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుందాము. తర్వాత హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యానికి బదులుగా అటుకులు వాడుకోవచ్చండి. ఆ తర్వాత శనగలు తీసుకుంటున్నాను హాఫ్ గ్లాస్ మినపప్పు అండి. మినపగుండ్లు ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. హాఫ్ గ్లాస్ జొన్నలు తీసుకుంటున్నాను. తర్వాత హాఫ్ గ్లాస్ రాగులు తీసుకుంటున్నాను. వీటన్నిటి ప్లేస్లో సేమ్ కొలతలతో కొర్రలు సజ్జలు కూడా తీసుకోవచ్చండి. ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా శుభ్రంగా 1-2 సార్లు కడిగి తీసుకోవాలండి. ఇలా కడిగిన వాటిని 8 గంటల పాటు తప్పకుండా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత చూసారు కదా, చాలా బాగా నానిపోయింది. వీటిని కడిగి తీసుకున్నానండి నేను. తర్వాత వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోకి నేను ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఎంత మెత్తగా వీలైతే మనం అంత మెత్తగా పిండిని రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత దీన్ని మరొక గిన్నెలోకి వేసుకుందామండి. దీన్ని నైట్ అంతా ఇలాగే వదిలేయాలి. మార్నింగ్కి పిండి ఈ విధంగా పులిసిపోయి ఉంటుంది. దీన్ని ఒకవైపు మాత్రమే తిప్పుకుంటూ పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి. మనం పిండి మొత్తం వాడడం కాబట్టి కావాల్సిన పిండిని మరొక గిన్నెలోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మిగిలిన పిండితో మనం గుంట పొంగనాలు చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డే దోశల్ని కూడా వేసుకోవచ్చండి. దోశలకి తగినట్టుగా వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత పెనం బాగా హీట్ అయ్యాక కావాల్సినంత పిండిని తీసుకొని దోశల్లాగా స్ప్రెడ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది దోశ వేయడానికి. అయితే ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. దోశ కూడా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే దోశని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దోశ రెడీ అయిపోయింది. మరొక దోశ వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా దోశ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ దోశ రెడీ అయిపోయినట్టే. మీకు కనుక ఇది నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా దీన్ని నేను అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.